కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా ఫ్రీ బస్ పథకం కాస్త ఇప్పుడు తుస్సుమంది. రాష్ట్రంలో మహిళలకు ఫ్రీ బస్ పథకం అమలులోకి వచ్చినా విలీన మండలాల మహిళలకు మాత్రం స్త్రీ శక్తి పథకం అమలుకు నోచుకోలేదు. రాష్ట్రంలో ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణించినా ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదని చెప్పి ఇప్పుడు విలీన మండలాల్లో పథకం వర్తించదంటూ మహిళల నుంచి డబ్బులు గుంజుతున్నారు. ఇదేంటని అడిగితే విలీన మండలాల్లో తిరిగే బస్సులు అంతర్రాష్ట్ర సర్వీసులని, ఫ్రీ బస్ పథకానికి సంబంధించి ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆర్డర్స్ రాలేదని తేల్చి చెప్తున్నారు కండక్టర్లు. ఫ్రీ బస్ అన్నారు కనీసం ఇక్కడ బస్ ప్రయాణం సదుపాయం లేదండి. మా 4 మండలాలకు కూడా ఫ్రీ బస్ అనేది కల్పించాలి. కావండి, మా పరిస్థితి ఏంటంటే ఆధార్ కార్డు తెచ్చుకున్నాం, డబ్బులు లేకపోతే మా ఇబ్బంది ఏంటండి. మాకు ఆధార్ కార్డు ద్వారా మాకు ఫ్రీ బస్ పథకం అమలు చేయండి. మాకు అమలు చేస్తే మాకు మంచిదండి. మేము ఎప్పటికైనా మేము ఇబ్బంది పడుతున్నాము డబ్బులు లేక. నియంతృత్వంతో ప్రజా ఉద్యమాలను ఆపగలరా? బెదిరింపులతో ప్రజా గొంతుకను నొక్కగలరా? తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ కేబుల్ ఆపరేటర్ని సంప్రదించండి.